మీ అన్నయ్యకి వీసా ప్రాబ్లం ఉందట. రావడానికి కుదురుతుందో లేదో తెలియదంటున్నాడు. వచ్చినా తిరిగి వెళ్ళడానికి కుదరదంట. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే తప్పకుండా వస్తాడే. మా మళ్ళీ మళ్ళీ అదే అడక్కు. చిరాకొస్తే నేను దిగి వెళ్ళిపోతా. ఏళ్ళమ్మా ఏళ్ళు. నీతో ఏం మాట్లాడినా నా మీద అరుస్తావు. మా ఊరికే ఎందుకు గొడవపడి ప్రతిసారి నా మూడ్ పాడు చేస్తావు? నిన్ను బస్ ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్ళాలి. నానా కష్టాలు పడి మీ నాన్నగారు అప్పు చేసి నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తే మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి ఎందుకే ఈ పనికిరాని ఉద్యోగం చేస్తున్నావు? మా నువ్వెన్నిసార్లు చెప్పినా నా డిసిషన్ మాత్రం మారదు. నువ్వెందుకు మార్చుకుంటావే? మార్చుకో. మన పక్కింటి శ్వేత వయసులో నీకన్నా చిన్నది. లాస్ట్ మధ్య పెళ్లి జరిగింది. చక్కగా వాషింగ్ మిషన్ లో సెటిల్ అయింది. మా అది వాషింగ్ మిషన్ కాదు, వాషింగ్టన్. ఏదో ఒక ఊరు. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మొన్నే మీ నాన్న దాని ఫొటోస్ ఫేస్బుక్ లో చూసి ఒకటే ఏడుపు. పాపం ఎంత బాధపడ్డారు. అవును, మేము నీకేం తక్కువ చేశామే? మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు? మా పెళ్లి చేసుకోవడం, మొగుడితో ఫారెన్ వెళ్ళడం, అక్కడ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టడం, ఇట్స్ నాట్ బిగ్ అచీవ్మెంట్ రియలీ. అవును, ఈ వయసులో మీ ఇద్దరికి వాట్సాప్, ఫేస్బుక్ అవసరమా? అవును మరి, మా వయసుకు తగ్గట్టు మేము ఉండాలంటే ఆడుకోవడానికి ఓ మనవడో మనవరాలో ఉండాలి. నీతో మాకు అంత అదృష్టం కూడానా? బా ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అదే టాపిక్. పెళ్లి పెళ్లి పెళ్లి. డ్రైవర్ అన్నా, నీకు పెళ్ళైందా? లేదు మేడం, బ్యాచులర్. ఇది చూడండి, నేను అందంగా ఉన్నానా? మేడం ఏం మాట్లాడుతున్నావు? దారిలో ఏదైనా గుడి ఉంటే ఆపు, మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు గానీ ఇవిడికి మనశ్శాంతి ఉండదు. నువ్వు నోరు మీవే. నువ్వు బండి పోనీ బాబు. వదిలేండి అమ్మా, నేనేం చేసుకోలేండి. పారడైజ్ పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది. మీ అమ్మాయి కంటే ఆమె ఎంతో సాఫ్ట్. చూడరచ్చు, నీ మంచిగా చెప్తున్నా. ఈ రిపోర్టర్ ఉద్యోగం వదిలేసి ఆ కంప్యూటర్ జాబ్ కి వెళ్ళిపో. ఆ మ్యారేజ్ బ్రోకర్ గణేష్ ఉన్నాడు కదా, ఫారెన్ లో నీకు మంచి గ్రీన్ కార్డు ఉన్న అబ్బాయిని చూస్తున్నాడు. మా ఈ ఆటో డ్రైవర్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకోసారి నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఆటోలోంచి దూకి పారిపోతా. పోమ్మా, పారిపో. ఎవరు ఆపుతున్నారు? పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా పారిపో. మా నీ ఫోన్ రీఛార్జ్ చేయాలా? వద్దు, బ్యాలెన్స్ ఉంది. ఏ, నువ్వు టాపిక్ ఎందుకు మారుస్తున్నావు? నువ్వు ఎక్కేది నాన్ స్టాప్ బస్. టాయిలెట్ వెళ్ళాలంటే బస్ స్టేషన్ లోనే వెళ్ళు. నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నాన్న నీ కాఫీలో షుగర్ తగ్గించమని చెప్పు. నిన్ను చూసుకోవడానికి ఉన్నది ఆయన ఒక్కరే. నువ్వున్నావు కదే, జీవితాంతం మాతోనే ఉంటానన్నావుగా. ఉన్నాను, మరి పెళ్ళైతే? రచ్చు, నీ నోట్లో నుంచి పెళ్లి మాట వచ్చిందా? ఎంత పుణ్యం చేసుకున్నారే. మా ఫస్ట్ నువ్వు ఈ టీవీ సీరియల్స్ చూడడం మానే. ఎంత డ్రామా చేస్తున్నావు నువ్వు. అయ్యయ్యో, బస్సు వెళ్ళిపోయిందో ఏంటో. మా ఊరికే టెన్షన్ పడకు. చూడు, ఆ మొబైల్ అక్కడే వదిలేసావు. నాకు తెలుసు. ఒకసారి మళ్ళీ చెక్ చేయవే, ఏమైనా మర్చిపోయావేమో. తెచ్చిందే 2 బ్యాగ్స్. మా ఎంతైంది? 70 రూపీస్ అయింది మేడం. 100 ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? లగేజ్ ఉందిగా మేడం, పైగా పోయేటప్పుడు ఖాళీగా పోవాలా? నేను ఎత్తి మీద పెట్టుకొచ్చావా? 30 రూపీసే అడిగింది. కట్నం ఏమన్నా అడిగానే ఉంది. లాగి కొట్టాడంటే కొడతారు కొడతారు. వాడితో ఎక్కడ ఎందుకు కనిపిస్తున్నావు? గొడవపడుతున్నావు? చూడు బాబు, నేను 70 రూపీస్ పేటిఎం చేశాను. చూసుకో. వెళ్ళమ్మా, ఆ 30 రూపాయలతో పెద్ద జ్యోతిష్కుని కలిసి మీ అమ్మాయికి జాతకం చూపించు. వెళ్ళవయ్యా. ఏమే, నీకు మగాళ్ళతో ఏమైనా ప్రాబ్లమా? ఎప్పుడు చూసినా గొడవ నువ్వు పడుతూ ఫస్ట్ వెళ్ళు. హాయ్ దివ్య. హాయ్, ఏంటి అందరు ఇంటికి వెళ్ళిపోయే టైంకి వచ్చావు? మధ్యాహ్నం లాంగ్ లంచా? లంచ్ అస్సలు తినలేదు, ఆకలిస్తుంది. అవునా? అన్నని బస్ ఎక్కించి వచ్చాను. ఏంటిది? ఆఫీస్ యాన్యువల్ పార్టీ దిస్ ఫ్రైడే. నువ్వు వస్తున్నావు కదా? అఫ్ కోర్స్ నాట్. ఐ హేట్ లైట్స్ అండ్ నాయిస్. హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుంటా. మేడం, ఎయిటర్ గారు పిలుస్తున్నారు, అర్జెంట్ అంటున్నారు. హలో సార్, నేను సుందర్, సిఏ ఆఫీస్ నుంచి. సార్, మీరు చెప్పిన పనులు అయిపోయినాయి. రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను సార్. ఏది సార్? ఓ, అదొకటి మర్చిపోయాను సార్. నేను రేపు మార్నింగ్ చేయొచ్చా? అంటే నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను సార్. అంటే అలాగా. సరే సార్, నేను తిరిగి వెళ్తాను. నేను ఈరోజు ఫినిష్ చేస్తాను.
సార్ ఒక్క నిమిషం సార్. మీకేదో కొరియర్ వచ్చింది సార్. ఓ సారీ సార్. ప్రాక్టీస్ హే డాడీ వచ్చాడు. కార్తీ ఏయ్ హాయ్ నానా. కార్తీ, స్కూల్లో ఏం జరిగింది? ఇవాళ రన్నింగ్ రేస్ జరిగింది డాడీ. వావ్, రన్నింగ్ రేసా? సెకండ్ వచ్చావా, థర్డ్ వచ్చావా? నేనే ఫస్ట్ వచ్చాను డాడీ. ఫస్ట్ వచ్చావా? ప్రైజ్ ఏమి ఇచ్చారు? ఏమీ లేదు డాడీ. అఖిల, భోజనం పెట్టు. లాస్ట్ వచ్చి అబద్ధం చెప్తున్నావా? లేదు డాడీ. కార్తీ స్లేట్ పక్కన పెట్టి ముందు తిను. నో నో నో. కార్తీకి ఒక మంచి డే కేర్ సెంటర్ చూశాను, నెక్స్ట్ వీక్ జాయిన్ చేద్దాం. ఆ? నీకోసారి చెప్తే అర్థం కదా. డే కేర్ వద్దు, ఏమవుతుంది? వీడిని డే కేర్ సెంటర్ లో జాయిన్ చేస్తే మీకేంటి ప్రాబ్లం? ఇంకెన్ని రోజులు ఇలా పనులు మానుకుని ఇంట్లో కూర్చోవాలి? సంపాదించడానికి నేనున్నాను, నువ్వేం కష్టపడక్కర్లేదు. కార్తీ పుట్టక ముందు నాకు ఒక కెరియర్ ఉండేది. ఇప్పుడు అవన్నీ మానేసుకుని ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు. అంతగా కావాలంటే మీరు మీ పని మానేసుకుని ఇంట్లో కూర్చుని మీ కొడుకుని చూసుకోండి, అప్పుడు బాగుంటుంది. నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను, కొంచెం ప్రశాంతంగా తినేస్తావా? కెరీరే ముఖ్యం అనుకుంటే పెళ్ళెందుకు చేసుకున్నావు, పిల్లాన్ని ఎందుకు కన్నావు? అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి. హే కార్తీ, నీ ఫ్రెండ్ అన్నా? అవును. పేరెంట్స్ తో కలిసి టూర్ కి వెళ్ళాడు కదా, ఫేస్బుక్ లో ఫొటోస్ పెట్టాడు. రేయ్, మనం వెళ్దామా? నవ్వింది చాలు, పద. అమ్మా పదరా. డాడీ ఏయ్. చూడు డాడీ. అఖిల, అఖిల, అఖిల తలుపు తీయవా? రేపు పొద్దున్నే బయటకు వస్తావుగా, అప్పుడు చెప్తాను నీ సంగతి. అవును, అక్కడ క్లైమేట్ కూల్ గా ఉందంట. నువ్వేమో ఒక్కదానివే ఉన్నావు. ఏంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా? అవునవును, నీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారుగా, ఉంటే వాళ్ళతో ఫుల్ ఎంజాయ్మెంట్. చెప్పలేదా? అబ్బా చా, నీకంత సీన్ లేదులే గానీ. అవును, నీ ఆఫీస్ క్రష్ ఏమైంది? ఎనీ ఫర్దర్ డెవలప్మెంట్? అది అలానే ఉంది. నాతో మాట్లాడడానికే భయపడుతున్నాడు. క్రైమ్ రిపోర్టర్ గా ఏం పని చేస్తాడో ఏంటో. సరే, నువ్వు పని చేయి. మళ్ళీ ఇంకో పనా? అబ్బా చెప్పేది పూర్తిగా విను. నా రూమ్ లో రెడ్ కలర్ టాప్ ఉంది, లక్కీ టాప్.
అది వేసుకొని ఆఫీస్కి వెళ్ళు 100% సక్సెస్ అవుతావు. సక్సెస్ ఎలా? సింపుల్ గా చెప్పనా, Hmm. కొంచెం స్లిప్ అయ్యావనుకో చేతిలో పిల్లలే. ఊ. హలో రచన, ఏంటి సైలెంట్ అయిపోయావు? అబ్బాయో అమ్మాయో పుడితే ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తున్నా. నాకే సిగ్గులేదు అనుకుంటే నీకు అస్సలు లేదు. సరే ట్రై చేసి చెప్తా. హే, ఫోన్ చేసి అప్డేట్ చేయి. ఓకే బాయ్. ఏ రూమ్ క్లీన్ చేయడం మర్చిపోకు. బాయ్. అనా అనా, ఇవాళ ఏమైనా ఉందా? తీసుకోండి. హాయ్ రచన, హాయ్. ఇంత ఎర్లీగా వచ్చావేంటి? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి వెళ్తున్నావా? రియల్లీ ఇట్స్ బ్యాడ్. ఇడియట్స్. హలో హలో, ఏంటో చెప్పు. హలో, తొందరగా నంబర్ నోట్ చేసుకో. చెప్పు. TS21 TS21 CD CD 7785. 7785. ఓకే మరి సరే అడ్రస్ ఎప్పుడు ఇస్తావు? ఇస్తానులే, లేకపోతే నువ్వు బ్రతకమిస్తావా? ఏంటి అంత బిజీనా? అవును, చాలా బిజీ. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. అందరూ నన్నే చావగొడుతున్నారు. సర్లే, ఉంటా. బాయ్. ఓకే బాయ్. హాయ్, యూ బిజీ? Hey, hi. Yeah, come in. Grab a chair. ఇంకా ఎలా జరుగుతుంది మీ వర్క్? ఏముంది, అదే థెఫ్ట్, అదే మర్డర్. క్రైమ్ లో కొత్తగా ఏముంటుంది? హే, నువ్వు ఆ మెటీరియల్ అడిగావు కదా, ఒక్క సెకండ్. ఇక్కడే ఇక్కడ పెట్టాను. అరే, I kept it somewhere here. ఇక్కడ పెట్టాను. I'll give it to you later. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అవును, నా ఆర్టికల్స్ ఏమైనా యూస్ అవుతున్నాయా నీకు? ఐ మీన్, అఫ్ కోర్స్, మీరు రాసిన అన్ని ఆర్టికల్స్ చదువుతాను. దాని తర్వాత నా నోట్స్ తో కంపేర్ చేస్తాను. ఇట్ రియల్లీ హెల్ప్స్ మీ అలాట్. నాట్ బ్యాడ్. నా ఆర్టికల్స్ కూడా ఎవరో చదువుతారని ఇప్పుడు తెలిసింది. ఆదిత్య, యాక్చువల్లీ నాకు ఇంకొక ఫేవర్ కావాలి. యా, టెల్ మీ. ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద జరిగిన యాక్సిడెంట్స్ కి సంబంధించిన రికార్డ్స్ ఉంటే ఇస్తారా? నేను రోజు వచ్చేది ఆర్కేపురం ఫ్లైఓవర్ రూట్ లోనే. ఓ, కానీ దేనికి అడుగుతున్నావు? ఆ ఫ్లైఓవర్ గురించి ఒక స్టోరీ రెడీ చేస్తున్నా. ఓకే, నేను ఫ్రీ అయ్యాక డేటాబేస్ నుంచి డీటెయిల్స్ తీసి ఇవ్వాలి. నాకు ఒక 1 or 2 days పడుతుంది, పర్లేదా? ఇట్స్ ఓకే. యా ఓకే, ఐల్ సీ యూ. యా, బాయ్.
రచన 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 1 సెకండ్. అక్కడే వదిలేసి వచ్చావు. యువర్ ఫోన్ ఇట్ వాజ్ ఆన్ మై టేబుల్. I'm so silly. ఎలాగే ఎక్కడ పడితే అక్కడ Happens. I keep forgetting. Sorry. కాఫీకి వెళ్దామా? లేదు, చాలా పని ఉంది. ఆర్టికల్ ఫినిష్ చేయాలి. Of course. I'm sorry. Thank you. Okay. సార్ కాఫీ. థ్యాంక్స్. Here you go. Thank you. సో నీది హైదరాబాదేనా? కాదు, విజయవాడ. ఓ జస్ట్ ఇప్పుడే 6 months అయింది షిఫ్ట్ అయ్యి. ఓకే. హస్బెండ్ ఏం చేస్తారు? వాట్ రియలీ? నన్ను చూస్తే పెళ్ళైన దానిలా కనపడుతున్నానా? అంటే షిఫ్ట్ అయ్యి 6 months అయిందన్నావు కదా, సో ఐ థాట్ మేబీ. నాకు పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా అడగచ్చు కదా. లేదు లేదు, అందుకు అడగలేదు, ఊరికే. అవునా? మీ మూడో అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు? నేను చూడ్డానికి 3 పిల్లల తండ్రిలా కనపడుతున్నానా? అవును. వామ్మో. మా మూడో అబ్బాయి చాలా చిన్నోడు, సో ఫస్ట్ వైఫ్ దగ్గర ఉంచేసా. అంటే మీరు ఇప్పుడు ఉండేది మీ సెకండ్ వైఫ్ తోనా? ఆహా, నిన్నే తనకి కూడా డివోర్స్ ఇచ్చేసా. ఓ యప్. సో బ్యాక్ టు సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ స్టేటస్. ఇంట్రెస్టింగ్. అవును, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎందుకు చంపేశావు? ఏంటా లుక్కు? చంపడానికే వెళ్ళాను, కానీ ఈ లోపు తనే వదిలేసి వెళ్ళిపోయాడు. నీలో ఏం తక్కువైందని వాడికి? నా గురించి నేనే బ్యాడ్ మార్కెటింగ్ చేసుకోవడానికి నేనేమి స్టూపిడ్ కాదు. ఓ మరి ఆఫీస్ లో ఎలాగో అందరు నన్ను మగరాడు అంటున్నారు, అంతకన్నా బ్యాడ్ మార్కెటింగ్ కావాలా? రియలీ యు సీరియస్? యప్. మంచిదేగా, ఎలా? అట్లీస్ట్ ఈ టైం పాస్ బ్యాచ్ దూరంగా ఉంటారు. నా ఎడిటర్, ఐ జస్ట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్. కెన్ ఐ మీట్ యు లేటర్? యా షూర్ షూర్. రచన, హ్యాంగ్ ఆన్. మన ఎడిటర్ ఒక సినిమా రివ్యూ చేయమని 2 టికెట్లు ఇచ్చారు. మీ ఫ్రెండ్ ఎవరైనా ఫ్రీగా ఉంటే నాతో రావచ్చు. మీది క్రైమ్ డిపార్ట్మెంటేగా, మరి మీకు సినిమాకి ఏంటి సంబంధం? క్రైమ్ సినిమా. అలాగా. ఒక మగరాయుడు మీకోసం పార్కింగ్ లాట్ లో రెడ్ డ్రెస్ లో ఉంటుంది. నచ్చితే తీసుకెళ్ళు. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద డ్రెస్. హలో, అడ్రస్ రాసుకో. పేరు సుందర్, వెహికల్ రెడ్ గ్లామర్, ఫ్లాట్ నెంబర్. వన్ సెకండ్. టెల్ మీ టైం ఎంత? 11:30 మేడం. సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి? కొంచెం ముందుకెళ్ళండి, అక్కడ గార్డెన్ ఉంటుంది, అక్కడి నుంచి రైట్కి వెళ్ళండి. Your phone?
సారీ. ఆదిత్య, నెక్స్ట్ టైం ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు. మన ఇద్దరికి మంచిది. అబ్బా ఎప్పుడైపోతుందని చూశాను. క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పా. క్రైమ్ లేదు, థ్రిల్లర్ లేదు, పైగా హారర్ సినిమా. హేట్ హారర్ స్టోరీస్. దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా? ఆఫ్ కోర్స్ లేదు. ఎందుకు, నీకుందా? తెలీదు. తెలీదా? అదేంటి? అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. దయ్యాలు, ఆత్మ, సోల్ ఉన్నాయేమో, ఎవరు తెలుసు? ఆత్మ, సోల్, ఓ మై గాడ్, దిస్ ఇస్ ఆల్ రబిష్. ఏదో సినిమా తీయడానికి, కథ రాయడానికి, టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే. మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు. ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలాగైతే నీకు దయ్యాలు, భూతాల మీద నమ్మకం ఉన్నట్టు. అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా. అటు చూడు. ఎక్కడ? వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని, క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది. అవును, నీకన్నా అందంగా ఉంది. కొంచెం బైక్ దిగుతావా? ఏయ్! ఆదిత్య, నువ్వు ఇంతేనా అందరిలాగా? What do you mean? నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది. అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పనిచేయవని. ఏ హలో, నేను అలాంటి కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బైకే కాదు, మా అన్నయ్య బైక్. నేను వాడుతున్నాను అంతే. వారసత్వ సంపద. ఎలాగెలాగా? థ్యాంక్స్ ఆదిత్య. ఐ హాడ్ ఎ రియల్లీ బోరింగ్ టైం. అవును, నేను కూడా అడగాలనుకున్నాను. ఈ రోజు నీ బర్త్డేనా? లేదే, ఎందుకు అడిగా? అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు, పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు. అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా? బట్ యు రియల్లీ డు లుక్ నైస్ టుడే. అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా? ఏం చేస్తావు మేడం, నా జాబ్ అలాంటిది. క్రైమ్ రిపోర్టర్ని కదా. మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా? ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే. అలాగా. I'll get going, రచన. రేపు ఆఫీస్ లో కలుద్దాం. బాయ్. బాయ్. హలో, ఆగమ్మా. ఇట్రామా. ఇక్కడ ఏ బ్లాక్ లో బ్యూటీ ఎక్కడ ఉంది? అది నా ఫ్లాటే. ఓ, ఒక్క నిమిషం ఉండమ్మా. సార్, మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్. ప్రశ్న అంటే నువ్వేనా? అవును, ఏం జరిగింది? గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా. ఏ అత్తలా? ఓ, అది మీరేనా? మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే? నేను థియేటర్ లో ఉన్నాను సార్. సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే, ఎవరత్నో? సార్, ఏం కావాలి మీకు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఎవరతనో? నా ఫ్రెండ్. ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? సార్, ఇవన్నీ మీకెందుకు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? బండెక్కు, స్టేషన్ లో చెప్తా ఇవన్నీ. సార్, నేనెందుకు బండెక్కాలి? మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చేసారు, చూసుకోండి. మేము రాంగా? ఈ నెంబర్ నీదేనా? అవును. సైలెంట్ గా బండెక్కు. అనవసరంగా గొడవ చేసావనుకో, చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో, వాట్సాప్ లో పెడతారు. పర్లేదా? ఏమన్నా ఉంటే స్టేషన్ కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. బండెక్కు. సరేజమ్మా, బండెక్కించు. సార్, ఏం కాదు. ప్లీజ్ లిసన్ టు మీ సార్. సార్, ఆ అమ్మాయి దొరికిందని చెప్పు చక్రి. స్టేషన్కి వస్తున్నాం. సరేజమ్మా, ఆ ఫోన్ తీసుకోండి. సార్, ప్లీజ్ సార్. ఆదిత్య ఆఫీస్. వీడే నా బాయ్ ఫ్రెండ్. ప్లీజ్ సార్. వర్మ వైన్స్ దగ్గర గొడవ జరుగుతుంది, పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి. The number you are trying to reach is currently switched off.
అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్. గొడవ దేని గురించి? రోజు జరుగుతుందా? మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం గాని కొట్టడం గాని చేస్తాడా? అయ్యో అదేం లేదు సార్. మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను. ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు. నాకు కోపం వచ్చి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను. జాబా? ఏం జాబ్? ఎక్కడ అప్లై చేశారు? అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్. జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే. ఆలోపే అంతా జరిగిపోయింది. మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం చేయలేనమ్మా. కమలా, దేవుడు కొంచెం వాటర్ తీసుకురా. తీసుకోమ్మా. లోపలికి వెళ్ళమ్మా. సార్ ఉన్నారా? ఉన్నారు సార్. ఆ ఫైల్స్ పట్టరా. తాగమ్మా. సార్ రచన అంటే ఈఎంఐ అక్కడే అపార్ట్మెంట్ దగ్గర ఉంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? సార్ మధ్యాహ్నం ఫ్లాట్స్కి వచ్చింది ఈఎంఐ సార్. అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. మీ హస్బెండ్ కి ఏమైనా అఫైర్ ఉందా? మీకు ఏమైనా తెలుసా? ఎందుకు అలా అడుగుతున్నారు సార్? ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? మీకు పరిచయం ఉందా? బాగా చూసి చెప్పండి. లేదు సార్. ఈ అమ్మాయి ఈ రోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు. ఎవరు నువ్వు? ఎందుకు మా ఇంటికి వెళ్ళా? ఎవరీవిడ? ఏంటి ప్రాబ్లం సార్? నాకేం అర్థం కావట్లేదు. మీరు అడిగింది ఈ అమ్మాయి. అయ్యో చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏమ్మా, ఈవిడ ఇంటి దగ్గర డ్రాప్ చేసండి. ప్రభా, ఏమో లోపల తీస్తాడు. పదా అయ్యో రామా. కంట్రోల్ చేయండి సార్. అటు కాదు, ఇటుకొచ్చు. ప్రభా, సార్, ఎవరు? సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయి. ఓ సార్, ఏం చేస్తున్నావు? కేస్ ఫైల్స్ రెడీ చేస్తాను సార్. తర్వాత చూడొచ్చు. రా. అది సార్ సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఏ సుందర్ సార్? ఆ రిజిస్ట్రేటి. ఈ పేరు ఫోన్ నెంబర్ నీవేనా? అవును సార్. మధ్యాహ్నం 11:30కి వాళ్ళ ఇంటికి వెళ్ళావు. సార్ ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు? చేయాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి? మాకేం తెలియదు అనుకున్నావా? ఆ ఫోటో ఇటు చూడు. ఈ రోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హీ వాజ్ ఫౌండ్ లైక్ దిస్. ఇప్పుడు చెప్పు, ఎందుకు చంపావు అతన్ని? సార్ నేను చంపలేదు సార్. అతని ఇంటికి వెళ్ళాను, డోర్ బెల్ కొట్టాను, రెస్పాన్స్ లేదు, తిరిగి వచ్చేసాను సార్. అంతే సార్. అంటే నువ్వు అతన్ని చంపలేదంటావు, అంతేనా? నేనెందుకు చంపుతాను సార్? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు చంపావని? సార్ సార్ నేనేం చేయలేదు సార్. సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్. ఎందుకు వెళ్ళావు అక్కడికి? సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను. అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఏంటా స్టోరీ? దానికి సుందర్కి ఏంటి సంబంధం? అది చెప్పు. సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను. ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్. ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్న్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడుంటున్నాయి. వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్. దానికి సుందర్కి ఏంటి సంబంధం? ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్. అంతే సార్. సుందర్ ఆ డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు, అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు, అంతేనా? ఎస్ సార్. సుందర్ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు? ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలతను కూర్చుంటాడు. ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకుంటున్నారో వాళ్ళ బండి నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తాడు సార్. సుందర్ నెంబర్ కూడా అతనే ఇచ్చాడు సార్. నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా. ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాల్లో ఇరుక్కుంటావు.
దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్. సిల్లీ కాకపోతే ఏంటి? నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకున్నావు, అందుకే అతను చంపేశావు, అంతేనా? సార్ అతని ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి అంతే. డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి? సార్ నడి రోడ్లు బండ ఆపేసి ఎవరి గురించి పట్టించుకోకుండా అలా డివైడర్ ని పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్? సివిక్ సెన్స్, ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా? వీళ్ళందరి మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్. హలో సార్, ఆ కేసే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు, బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి. మార్నింగ్ దాకా టైం ఇవ్వండి, ఏదో ఒకటి చేస్తాం. సార్ నాయక్, నా త్వర. సార్ కాశీ, బండిది. కుమార్, బ్యాగ్ తీసుకురా. నాయక్ సార్, ఇప్పటికే లేట్ అయింది. నైట్ ఫుల్ గా వర్షం వచ్చేలా ఉంది. ముందు ఆ అమ్మాయిని రిమాండ్ హోమ్ పంపించండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేద్దాం. రిమాండ్ ఉంది సార్, ఇంటికి పంపించేద్దాం. వేరే ఏదైనా కేసు అయితే అలా చేయొచ్చు నాయక్, బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సీఏ ఆఫీస్ వర్కర్. కార్పొరేటర్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు, అందుకే అందరూ మన్నెత్తనికి తొక్కేస్తున్నారు. ప్రభాకర్, మీరు ఓ పని చేయండి. మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి సరే, తెప్పించండి. సార్. అలాగే వాడి కాల్ డేటా అంతా తీయండి. అలాగే, సార్. అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి. ఐల్ డూ ఇట్ సార్. ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి ప్రాణాలు తీస్తున్నారు. రండి. ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? బయలుదేరని చెప్తున్నాను కదా, ఇంతలో ఏం మునిగిపోయిందని. నాకేం సంబంధం లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఓకే, వచ్చేస్తాను. నాయక్, ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ అమ్మాయి చెప్పేది నిజం అనిపిస్తుంది సార్. ఆ అమ్మాయి సుందర్ ఇంటికి వెళ్ళడం, అదే టైం సుందర్ చనిపోవడం, ఇట్ ఆల్ లుక్స్ లైక్ కోఇన్సిడెన్స్ ఫర్ మీ. కోఇన్సిడెన్సో కాదో ఎవరికి తెలుసు. ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు, డైరెక్ట్ గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్. సరే, ఆ రిమాండ్ హోమ్ పంచు, నేను మార్నింగ్ వస్తా. సరోజమ్మ, రిమాండ్ హోమ్ కాల్ చేసి పేపర్ వర్క్ రెడీ చేయమని చెప్పండి. నైట్ టైం అక్కడే ఉంచాలి. సార్ సార్ అది నేను ఎందుకు అక్కడ ఉండాలి? మీరైనా చెప్పండి సార్. నువ్వు కూర్చో. సరోజమ్మ, మీరు వెళ్ళండి. సార్ ఈ టైంలోనా? బాగా లేట్ అయింది సార్, బయట కూడా వర్షం పడుతుంది. తెలుసు సరోజమ్మ, కానీ మనం ఏం చేయలేం. చెప్పించేయండి ప్లీజ్. అలాగే సార్. సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? నేను అన్ని చెప్పాను కదా సార్. కూర్చోండి. మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి. ఓవర్ ద నైట్ బై ద రూల్స్ వీ కాంట్ హ్యావ్ యూ హియర్. అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్, నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్ లో ఎందుకు రాస్తాను సార్? అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యు ఆర్ ఎ సస్పెక్ట్. కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. దేర్స్ బీన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ సార్. సార్ నా దగ్గర సుందర్ ఒక్కడిదే కాదు, ఇంకో 10 మంది అడ్రస్లు ఉన్నాయి. వాట్ డు యు మీన్? ఇది చూడండి సార్, ఇవే ఆ 10 మంది అడ్రస్లు. చూడండి, ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్న అతను ఇచ్చినవే సార్. వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్నారు. వీళ్ళలో సుందర్ ఒక్కడు సార్. హీఈస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్, అంతే. లెట్స్ బ్యాక్ అప్ ఫర్ ఎ సెకండ్. ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నాడని చెప్పారు కదా, తనెవరు? తనెందుకు మీకు నెంబర్స్ ఇవ్వాలి? నేను చూసినప్పుడల్లా అతను అక్కడే ఉంటాడు. ఆ యూటర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను 100 రూపీస్ ఇస్తానని చెప్పాను, అంతే సార్. సో ఈ 10 మంది నంబర్లు మీకు అతనే ఇచ్చాడా? ఎస్ సార్. వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా? నో సార్, సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్ లో ఉన్న ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు? ఐ మీన్ వైస్ ఉందా? వాట్స్ ద రీజన్? అది చెప్పండి. అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊరు నుంచి వచ్చింది. టైం లేక ఫాలో చేయడం కుదరలేదు, అందుకే. ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా? అఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యూ. ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు. ఓకే, వెయిట్ చేయండి.
సార్ ఈ అడ్రస్ సంబంధించిన ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఈ వెహికల్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయో కనుక్కోండి. ఓకే సార్. డూ ఇట్ ఫాస్ట్. అలాగే సార్. చక్రి సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మార్చి ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి. మేక్ ఇట్ క్విక్. ఓకే సార్. ఓకే ప్రభా సార్ రచన తీసుకొని మన ఆర్కేపురం ఫ్లైఓవర్ మీదకి వెళ్ళండి. అక్కడ తను ఒక ముస్తాతను చూపిస్తుంది. జస్ట్ గో బ్రింగ్ హిమ్ నౌ. సార్ వర్షం బాగా పడుతుంది సార్, చెప్పినట్టు తను రిమైండ్ హోమ్ లో వదిలేద్దాం. ప్రభా రిమాండ్ హోమ్ గురించి తెలుసు కదా, అసలే పాప అమ్మాయి. లెట్స్ హెల్ప్. టైం అవుతుంది త్వరగా. ఓకే సార్. నారాయణ బండి తీయమని చెప్పు. పదండి. AP05 EA2162 బండి నెంబర్ మీద ఏవైనా కేసులు రిజిస్టర్ ఏమో ఒక్కసారి చెప్తారా? అఫీషియల్ గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్. డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఉన్నాడు? అక్కడ మెట్ల దగ్గర. కాశీ వెళ్ళి చూడు. ఏడి ఇక్కడే ఉంటాడన్నావు? నేను ఎప్పుడు అతని ఇక్కడే చూస్తాను సార్. హలో సార్ ఇక్కడికి వచ్చాం. ఫ్లైఓవర్ మీద ఎవరు లేరు సార్. ఈ అమ్మాయి అప్పటి నుంచి అన్ని అబద్ధాలు చెప్తుంది సార్. ప్రభా బీ మో పేషెంట్. చుట్టుపక్కల ఒకసారి చూడండి. ఓకే సార్. సూసైడ్ లాగా అనిపించిందా లేక మర్డరా? వెళ్ళు వెళ్ళి అక్కడ కూర్చో. సరోజమ్మా ఏమే సార్ ఏమైంది ప్రభా? దొరికాడు సార్. చూడండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడంట. రచన ఇతనైనా నీకు నంబర్స్ ఇచ్చింది? అవును సార్. ప్రభా అతను ఇంట్రోగేషన్ రూమ్ తీసుకెళ్ళండి. రచన పద. we can go with him. What's the update, Chikri? సార్ డ్యూటీ డాక్టర్ తో నేను మాట్లాడాను. ఆయన చెప్పిన దాని ప్రకారం సుందర్ ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు. టైమ్ ఆఫ్ డెత్ గురించి అయినా చెప్పారా? ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ 2 AM కి జరుగుండొచ్చు, బట్ కన్ఫర్మ్ చేయలేదు. 2 AM. ఓకే చిగ్రి, యూ మే గో. థ్యాంక్ యూ. ఓకే సార్. చక్రి కాఫీ చెప్పా? ఓకే సార్. సార్ క్లూస్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మాత్రమే. సో సుందర్ టైమ్ ఆఫ్ డెత్ కి రచన వాళ్ళ ఇంటికి వెళ్ళిన టైంకి మధ్యలో ఒక సుమారు 12 hours టైం ఉంది. కరెక్ట్ సార్. వాళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్స్? అదే నాకు అర్థం అవట్లేదు. సుందర్ కి రచనకి సంబంధం ఉంది అనడానికి మన దగ్గర ఎటువంటి క్లూ గానీ కనీసం చిన్న ఎవిడెన్స్ గానీ ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు. అయితే తను చెప్పేది నిజమే ప్రభా. షీ ఈజ్ ఇన్నసెంట్. అసలు ఏంటి సార్ ఈ కథ? వాడెవడో యూటర్న్ తీసుకుంటాడంట, ఈ పిచ్చోడు ఆ నెంబర్ నోట్ చేసుకుంటాడంట, ఈ అమ్మాయి వెళ్ళి ఆ నెంబర్స్ తీసుకుంటుందంట. ఈ యంగ్స్టర్స్ మన ఏమైనా ఎర్రోళ్ళ కనపడుతున్నావా సార్? సార్ కమిన్. మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్స్ తాలూకా అన్ని స్టేషన్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసింది సార్. ప్రభా ఇవి ఒకసారి చూడు. ఈ 10 వెహికల్ నెంబర్స్ ఇచ్చింది ఇతనేనా? ఈ నెంబర్స్ ఇంకెవరికైనా ఇచ్చారా? లేదు సార్. ఈ నెంబర్స్ ఇచ్చింది అతను, మరి దీంట్లోనే అడ్రస్ ఇచ్చింది ఎవరు?
నా ఫ్రెండ్ ఒక అతను ఆర్టీలో పనిచేస్తున్నాడు. నేను నంబర్స్ ఇచ్చాను, తను అడ్రస్లు ఇచ్చాడు. అంతే సార్. అసలు ఏమైంది సార్? మీ డైరీలో ఉన్న 10 మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు, చనిపోయారు. ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చనిపోయారని చెప్పి రిపోర్ట్ లో ఉంది. రచన, నువ్వు నా దగ్గర దాస్తున్నావు. ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ అవుట్ అండ్ డోంట్ లై టు మీ డామ్ ఇట్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ అడ్రస్లు ఫోన్లు తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ సార్. మరి అడ్రస్ పైన ఉన్న డేట్ ఏంటి? ఈ డేట్స్ వాళ్ళందరూ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకునే డేట్స్ అంతే సార్. వాళ్ళందరూ సూసైడ్ చేసుకున్న డేట్స్, పోలీస్ రిపోర్ట్స్ ఉన్న డేట్స్, నీ డైరీలో ఉన్న డేట్స్, సేమ్ డేట్స్ ఇన్ ఆల్ ద 10 కేసెస్. హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్? చూడు, సుందర్ చనిపోయిన రోజు డైరీలో ఉన్న డేట్ ఒకే రోజు. హౌ డు యు జస్టిఫై దిస్? ఎంత కొట్టినా వాడు నో తెరవట్లేదు. మోగాడు అనుకుంటా. వాడి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం లేదు. ఏం చేద్దాం సార్? హీస్ ద ఓన్లీ లింక్ ప్రభా. వాడి పాకెట్స్ చెక్ చేస్తే ఈ నోట్ ప్యాడ్ దొరికింది. ఇందులో ఇదేదో వెహికల్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ఎవరిది? నాకు తెలీదు సార్. రచన, సరిగా చూసి చెప్పి నెంబర్ ఎవరిది? మేబీ ఈ రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసిన వెహికల్ నెంబర్ అయి ఉంటుంది. నాకు ఇవ్వడం కోసం అతను నోట్ చేసి పెట్టుకుని ఉంటాడు. రేపు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇస్తాడు సార్. బట్ ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ సార్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేట్ రాస్తావా? ఏ డేట్ రాస్తావు? ఈరోజు డేట్ సార్. స్వామి, ధన్యవాదాలు సార్. ఈ వెహికల్ అడ్రస్ ట్రేస్ చేసి నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. త్వరగా. అలాగే సార్. సెక్రటరీ, సెల్ ఓపెన్ చేయి. మళ్ళీ ట్రై చేయి. సార్ పిక్చర్ తీసుకొచ్చి నా పక్కన పెట్టారండి సార్. తెలిసిందా? నేనే. ఉదయ్ ప్రభా. త్వరగా. సెక్రటరీ, వాడి సంగతి చూడు. ప్రభా, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఈ వెహికల్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుని లేదో చూసి చెప్పండి. సరే సార్. మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షూర్ సార్. సార్, మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్ అడ్రస్ ఇక్కడ దగ్గరలో ఉంది సార్. బండి రెడీ చేయండి. ఓకే సార్. స్వామి వెళ్ళరా? వెళ్ళండి సార్. ఏమైనా అర్జెంట్గా ఫోన్ చేయండి. ఇక్కడ మల్లిక్ ఎవరు? సార్ ఆయనే సార్. థ్యాంక్ యూ. మల్లిక్, ఎస్ సార్, చెప్పండి. నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు. యా నాకు కాల్ చేశారు. మీకే ఇన్ఫర్మేషన్ కావాలి? మల్లిక్, ఈ వెహికల్ ఈ రోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుందో లేదో చూసి చెప్తారా? షూర్, నేను చెక్ చేసి చెప్తాను. మీరు కూర్చోండి. థ్యాంక్స్. రచన, ఫ్లాట్ నెంబర్ 1504 సార్. ఇదే ఫ్లాట్ సార్. స్వామి గారు, ఎందుకు అనిసలు కొడతారు? బోర్డు చూసారా? సారీ సార్, చూడలేదు. ఎవరు కావాలి? శరత్ కుమార్ మీరేనా? ఎవరు పెళ్లి కొట్టింది? పాప పడుకొని ఉంది, లేపేశారు. మీకు సెన్స్ లేదా? చూడండి పాప ఎలా ఏడుస్తుందో. కింద ఉన్న బండి మీదేనా?
టిఎస్ 21 BC 2120. ఎందుకు చెప్పాలి? ఏంటి విషయం? బండి మీదేనా అని అడిగారు. అవును. అయితే ఏంటి? ఈవెన్ ఎప్పుడైనా చూసారా? ఎవరిమే? రచన, ఇతను ఎప్పుడైనా చూసారా? నో సార్. ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారా? ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా? ఈవిడే ఇచ్చిందా? ఏమని ఇచ్చింది? ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురే, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. వెళ్ళు. ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు? ఇంట్లో ఎవరుంటే మీకెందుకు? కంప్లైంట్ ఏంటి? వారెంట్ ఉందా? హలో, నేను లాయర్ని. అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడడం కుదరదు. పేపర్ ఉందా చూపి. హలో హలో, నిన్నే పిలిచేది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? హలో, సర్చ్ వారెంట్ ఉందా? నిన్నే అడిగేది. వినపడదా? ముందు అతన్ని బయటికి రమ్మను. నీకేం చెప్పేది? పిలువద్దని. హలో, నిన్నే పిలిచేది. రావయ్యా బయటికి. సారీ. హలో, అక్కడేం చేస్తున్నావు? రా బయటికి. దొరికిందా ఏమైనా? రేపు స్టేషన్కి రండి, కంప్లైంట్ రాసుకుందాం. డోర్ మూసుకొని సేఫ్గా ఉండండి. కమ్ రచన. వస్తా వస్తా, రేపు పొద్దున్నే వస్తా. నీ మీద కేసేసి కోర్టులో నిలబెడతా. లాయర్ పవర్ ఏంటో నీకు రేపు చూపిస్తా. స్వామి గారు, సార్ మీరు ఓ పని చేయండి. మార్నింగ్ దా ఇక్కడే ఉండండి. సార్ ఇక్కడ సార్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్. ఏమైనా అన్యూజువల్గా ఉంటే ఫోన్ చేయండి. ఓకే సార్. జస్ట్ ప్రికాషన్. ఏం కాలేదులే, పడుకో. నోరు మూయించు. ముందు కూర్చోండి. పోలీసుడు బతుకు కుక్క బతుకైపోయింది. హలో, మీరు చెప్పిన వెహికల్ యూటర్న్ తీసుకుంది సార్. ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది. అతను లాయరా? అవును సార్. ఆ బండి నడిపి అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు. ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా? ఇంకా చెక్ చేస్తున్నాం సార్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, కీప్ మీ పోస్టెడ్. సరే సార్. మలేక్, ఆ మిగతా నెంబర్స్ కూడా చెక్ చేద్దాం. ఈ లాయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంది. ఆ ముసలి నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి. ఈ యూటర్న్స్ కి సుందర్ డెత్ కి మిగతా అన్ని డెత్ కి ఐమ్ ష్యూర్ దర్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్ట్. రచన, మీరు ఇంకేమైనా చెప్పాల్సిందా? జస్ట్ ట్రై టు రిమెంబర్. ఇట్ విల్ రియల్లీ హెల్ప్ ద కేస్. చెప్పేశాను సార్. బడి రాదు. సార్ సార్ అన్ని డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్, దొరికాయి. డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్ అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్. అవి కూడా ప్రింట్ తీశాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్. నేను మినిస్టర్ గారి కేసు చూస్తుంటే మధ్యలో ఇది ఇలా జరిగింది సార్. అవును సార్, ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్. మార్నింగ్ సార్. అవును సార్, మీ జ్యూరిస్డిక్షన్ లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ పడి చచ్చిపోవటం ఇట్స్ నాట్ దట్ ఈజీ. నాకు కొంచెం టైం కావాలి సార్. ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్ ప్లీజ్, నా కోసం. ఓ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటాయా? సార్, ఐఎమ్ ఇన్వెస్టిగేటింగ్ సార్. రిమాండ్ హోమ్ కి పంపించమని నీకు చెప్పాను కదా. ఎస్ సార్, బట్ ఆ కేసు ఫర్దర్ నీ వల్ల కమిషనర్ ముందు ప్రెస్ ముందు తల దించుకోవాల్సి వచ్చింది. సార్, రచన దగ్గర సుందర్ నంబర్ మాత్రమే కాదు, ఇంకో 10 మంది వెహికల్ నంబర్స్ ఉన్నాయి. దానికి నా ఆర్డర్స్ ఫాలో అవడానికి ఏంటి సంబంధం? సార్, ఆ 10 వెహికల్స్ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాయి. ఇది చూడండి, అండ్ ఆల్ ద 10 are dead. వాట్ ఆర్ యూ సేయింగ్ నాయక్? అవును సార్, అన్ని కేసులు సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు. అయితే సార్, ఐ థింక్ మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్.
ఇదంతా ఆ అమ్మాయే చేసిందంటావా? నో వే సార్. ఆ అమ్మాయి నేను నైట్ మొత్తం ఎంక్వైరీ చేశాను. అండ్ షీస్ నో వే కనెక్టెడ్ టు దిస్. షీ సౌండ్స్ ఇన్నసెంట్ సార్. ఇది చూడు, సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ సూసైడ్. సార్ దర్ ఇస్ సంథింగ్ ఫిషీ సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను కేసు ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాను. వద్దు నాయక్, నువ్వేం చెయ్యొద్దు. సుందర్ కేసును క్లోజ్ చేయి చాలు. ఇక మిగతా కేసులకి మన స్టేషన్ కి సంబంధం లేదు కదా, వదిలేవయ్యా. సరే, ఆ అమ్మాయి ఎక్కడా? ఇంట్రాగేషన్ రూమ్ సార్. పద. రచన, come. మీ ఆర్టీఓ ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తున్నాం. డోంట్ వరీ, హీజ్ అవుట్ ఆఫ్ ట్రబుల్. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. సుందర్ది మర్డర్ అని, అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మీరు వెళ్ళొచ్చు. యు ఆర్ ఫ్రీ టు గో నౌ. ఈ వెహికల్ నెంబర్స్, అడ్రస్లు, ఈ విషయాలు బయటికి లీక్ అయితే మీకే ప్రాబ్లం. యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్. మీ మంచికే చెప్తున్నాను. ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి. డూ అండర్స్టాండ్? నాయక్ సార్, ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. హలో, నమస్కారం సార్. ఎస్ సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నాం సార్. మీ మీ కార్పొరేట్ ఫ్రెండ్కి చెప్పండి, హీఈస్ నాట్ ఇన్ ట్రబుల్ అని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రచన, రచన, మీ ఇల్లు వచ్చింది. సారీ. యూ షుడ్ బి రియలీ టైర్డ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సార్, మీరైనా నన్ను నమ్ముతున్నారా? ఐ ట్రస్ట్ యూ రచన. ఈ కేసు విషయంలో మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ.
ప్రభా మీకు మెసేజ్ పంపించాను. వాట్ హ్యాపెన్ టు ద రిపోర్ట్స్ దట్ ఐ ఆస్క్డ్ యు ఫర్? సెండ్ దెమ్ టు మై టేబుల్. సార్ మార్నింగ్ తీసుకొచ్చారు. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అని మీరు చూసారా? రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేసింది మేమే కదా సార్. అది కాదు, అన్ని రిపోర్ట్స్ లో మరి సూసైడ్ ఉంది. సో సార్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది మేము రిపోర్ట్ చేసాం, బట్ అది సూసైడ్ ఆ మర్డర్ అనేది పోలీస్ డిసైడ్ చేయాలి కదా సార్. అంటే కేసెస్ లో కామన్ లింక్ ఉందని చెప్పి మేబీ టైమ్ ఆఫ్ డెత్ గానీ, యూజ్ చేసిన వెపన్స్ లేదా తగిలిన గాయాలు, ఎనీథింగ్ యూనిక్ ఆర్ అన్యూజువల్. నేను హ్యాండిల్ చేసిన కేసుల్లో ఇలాంటిదేం కనిపించలేదు సార్. మీకు? నేను అలాంటిదేమీ చూడలేదు సార్. ఏమైంది సార్, ఎందుకలా అడుగుతున్నారు? కుమార్ రండి. సార్ ప్రభాకర్ సార్ మీకు పేపర్స్ ఇమ్మన్నారు. థ్యాంక్ యూ సార్. లేట్ అవుతోంది. మీరు ఇంకెళ్ళచ్చు. ఇఫ్ దిస్ ఎనీథింగ్ ఐల్ గివ్ యూ కాల్ అండ్ థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హే హాయ్, రచన డెస్క్ ఇదే కదా? అవును ఇదే, కానీ తను ఇంకా రాలేదు. ఓ ఓకే థ్యాంక్స్. హే రచన హాయ్, నీకోసమే వచ్చాను. ఏంటి ఈ రోజు లేట్? ఆల్ ఓకే? ఏమైంది రచన? నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది. కాఫీ? అది ఎడిటర్. యా ఓకే, నో ప్రాబ్లం. ఇంకెప్పుడైనా వెళ్దాం. బాయ్. ఓకే. సీ యూ లేటర్. ఎక్స్క్యూజ్ మీ సార్, బిజీగా ఉన్నారా? లేదు, చెప్పండి. సార్ నేను కేసు హ్యాండిల్ చేశాను, అది కొంచెం అన్యూజువల్ గా అనిపించింది. రండి. సార్ ఒకసారి రిపోర్ట్ ఇస్తారా? అది కాదు సార్, ఇది. ఇదా? ఎస్ సార్. ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్. ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ వైన్ కట్ అవ్వడం వల్ల ఇలా జరిగింది సార్. నార్మల్లీ రిస్ట్ వైన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు, కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కర్వ్ షేప్ లో ఉంది. చూడండి. ఇస్ ఇట్ నాట్ కామన్? నో సార్. మరి సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్ గా డిప్రెషన్ లో ఉంటారు. బ్లేడ్ తో గానీ నైఫ్ తో గానీ జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు, అది నార్మల్. అంతేగాని ఈ విధంగా బ్లేడ్ ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి, యూలాగా? ఎస్ సార్, అదే నాకు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది. ఓకే సార్, ఈ విషయం మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఐ హావ్ నథింగ్ ఎల్స్ టు